హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమంటే నేను తెనాలి వెళ్ళానండి. మా అమ్మ వాళ్ళది వచ్చేసి తెనాలికి అయితే వెళ్ళాను. ఇంకా చెల్లి నేను కలిసి వెళ్తున్నాం తెనాలికి. ఇంకా చిన్న పని ఉంటే వెళ్ళామండి తెనాలికి. బాబాయ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండింది. ఇంకా అందుకని చెప్పేసి అయితే తెనాలి వెళ్ళామన్నమాట. చెల్లి నేను ఇద్దరం కూడా వెళ్ళాము. ఇంక ఇది వచ్చేసి రైల్వే స్టేషను. ఇంకా ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఇంకా ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు. ఇంకా పిల్లలు ముగ్గురు, దేవాంశు, హితేషు, మా జీవన్ గాడు, ఇంకా నేను, మా చెల్లి, మేమందరం కలిసి అయితే తెనాలికి వెళ్ళామండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంక అందరం కలిసి వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం అసలుకి. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికైతే చాలా సందడిగా పిల్లలతో చాలా బాగుంటుంది అసలుకి. ఇంకా ఎప్పుడెప్పుడు తెనాలి వెళ్తామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటామన్నమాట అసలుకి. ఇంకా అంతే కదండి, ఎవరికైనా ఏ అమ్మాయికైనా సరే ఇంకా మ్యారేజ్ అయితే పుట్టింటికి వెళ్ళి ఒక 2-3 డేస్ ఉండొస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తామన్నమాట. ఇంకా ఇక్కడ ట్రైన్ వచ్చేసింది. ఇంకా ట్రైన్ కూడా సీట్స్ అయితే ఆపుకున్నాము. ఇంకా మా సీట్స్లో అయితే వచ్చి కూర్చున్నాము. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ట్రైను. ఇంకా ట్రైన్ వచ్చిన ఒక 5 మినిట్స్కి అయితే ఉండిందనమాట. ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మాకు రేపల్లి నుంచి తెనాలికి జర్నీ అండి. రేపల్లి నుంచి తెనాలికి ఒక 1 అవర్ అయితే పడుతుంది ట్రైన్ జర్నీ. అదే బస్ అయితే 2 అవర్స్ పడుతుంది. ఇంకా మ్యాక్సిమం ట్రైన్కే వెళ్ళడానికి ట్రై చేస్తామండి. ఎప్పుడైనా ట్రైన్ మిస్ అయితేనే బస్కి వెళ్తాము. ఇంకా ట్రైన్కి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే జర్నీ కూడా 1 అవర్ తొందరగా వెళ్ళిపోతాము. అండ్ టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ. బస్కి ట్రైన్కి అయితే చాలా తేడా ఉందన్నమాట కాస్ట్ అయితే, టికెట్ కాస్ట్. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ట్రైన్కే వెళ్తాము. ట్రైన్ మిస్ అయితేనే బస్కి వెళ్తామన్నమాట. ఇక్కడ ట్రైన్ కూడా కదిలింది. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలుకి. ఆ టూ డేస్ ఉన్నాము. ఆ 2 డేస్ కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు. ఇంకా వీళ్ళ ముగ్గురు కలిశారు అంటే మాత్రం ఇంక అసలు చెప్పక్కర్లేదన్నమాట. ఇంకా కొట్టుకోవడం, తిట్టుకోవడం, అల్లరి చేయడం, అసలుకి ఒకరినొకరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇంకా వీళ్ళని ఆపడమే సరిపోతుందన్నమాట. ఒకళ్ళని ఆపితే ఇంకొకళ్ళని ఆపితే ఇంకొకళ్ళు, అలా ఇంకా ముగ్గురు ఏం అల్లరి చేస్తారో అసలుకి. ఇంకా ట్రైన్లో సమోసాలు అయితే తీసుకున్నామండి. ఇంకా పిల్లలు ఊరుకోరు కదా, మనం ఊరుకున్నా సరే ఇంకా పిల్లలు ఏదొస్తే అది కావాలని అడుగుతూ ఉంటారు. ఏదొచ్చినా అది తింటామంటారు, ఏదొచ్చినా అది తీసుకోమంటారు. ఇంకా ప్రతిదీ పిల్లలతో వెళ్తే మాత్రం అన్నీ కొనాల్సిందే కదండి ఖచ్చితంగా అసలుకి. ఇంకా వచ్చినవి అన్నీ కావాలంటారు, తీసుకోమంటారు. ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా చల్లగా ఉంది. సమ్మర్ కదా, అయినా సరే ఇది వచ్చేసి ఒక 10 డేస్ అవుతుందండి. అయినా సరే చాలా కూల్గా వర్షం పడుతుంది. ఏదో తుఫాన్ అని చెప్పారు కదా, ఆ టైంలో ఇంకా వర్షం పడుతుంది మేము వెళ్ళిన రోజు. కొన్ని చోట్లేమో వర్షం పడట్లే, చల్లగా ఉంది. కొన్ని చోట్ల అయితే వర్షం పడుతుందన్నమాట. ఇంకా అసలు చాలా బాగుంది కదా వ్యూ అని చెప్పేసి అయితే కొంచెం అయితే షూట్ చేశానండి. ఇంకా అటు ఈ 1 అవరు మొత్తం కూడా ఇవన్నీ కూడా పొలాలే అండి. చాలా వరకు పొలాలే కనిపిస్తాయి మ్యాక్సిమం మీకు. ఇంకా మా సైడ్ అంతా కూడా పొలాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇదంతా కూడా పొలాలే అండి. అసలు మాకు ఈ జర్నీలో అంతా కూడా అన్ని పొలాలే కనిపిస్తాయి ఎక్కువ అసలుకి. చాలా చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్తామన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాం లంచ్ చేసేసి. ఇంకా ఈవినింగ్ ఏమంటే బాబాయ్ వాళ్ళు వచ్చారు. ఇంకా మేము వస్తే ఖచ్చితంగా మా చిన్నమ్మ, మా బాబాయి, మా చెల్లి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వచ్చి కాసేపు అందరం కూడా ముచ్చట్లు పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా వాళ్ళైతే వచ్చారు ఇక్కడ. ఇంకా అందరం కూడా చక్కగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంకా అదేదో సరదాగా కొంచెం టిప్ అయితే షూట్ చేశాను. ఇంకా అసలు చాలా ఇష్టం అండి తెనాలి వెళ్ళాలి అంటే. ఎప్పుడెప్పుడు వెళ్తామని ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా బాబాయ్ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా మాట్లాడుకుంటూ, ఇంకా పిల్లలు అలా అల్లరి చేస్తూ, ఇంకా మేమైతే మాట్లాడుకుంటూ ఇంకా కూర్చున్నాం. ఇంకా తెలిసిందే కదండి, అందరూ కలిస్తే ఎన్ని మాటలు ఉంటాయో కదా. అసలు ఒక్క మాటతో 2 మాటలతో పోయేది కాదు కదండి, ఎన్ని మాటలు ఉంటాయో. ఇంకా చెప్పుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి అన్నమాట. అన్ని మాటలు ఉంటాయి కదా. ఇంకా చక్కగా అన్నీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏమంటే తెనాలిలో ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని రెడీ అయ్యామన్నమాట.
ఇంకెక్కడి అదే ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము. బాబాయ్ అను చెల్లి ఏం బండి మీద వస్తున్నారు, మేమందరం ఆటోకి వెళ్దామని చెప్పేసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఏమైంది అంటే భలే అయ్యిందండి. ఆ రోజు వర్షం పడింది తెనాల్లో. ఇంకా వర్షం పడిందని చెప్పేసి ఎగ్జిబిషన్ పెట్టలేదండి ఆ రోజు. మాకు తెలియకుండా మేము ఫస్ట్ ఎవరైనా వెళ్ళి చూసొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఆటో మాట్లాడుకొని ఆటో ఎక్కేసి వెళ్ళామన్నమాట. ఇంక ఎగ్జిబిషన్ లేదని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ అదే ఆటోలో మళ్ళీ తిరిగి వచ్చేసేసాము. ఇంకా మేము వచ్చామంటే డాడీ ఫోన్ చేస్తారనమాట నైట్, ఇంకా ఏమైనా తీసుకురమ్మంటారా అని చెప్పేసి ఫోన్ చేస్తారు. ఇంకా ఇంకా మేము చిన్న పనుండి అయితే బయటకు వచ్చామన్నమాట. ఇంకా బయటకు వస్తే ఇంకా డాడీని కూడా ఆ ప్లేస్కి అయితే రమ్మని చెప్తే డాడీ కూడా వచ్చారనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడైతే హోటల్కి తీసుకొచ్చి బిర్యానీ పార్సిల్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాము. పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంటి దగ్గర, తింటారు కదా అని చెప్పేసి ఇంకా డాడీ అయితే ఇంక ఇక్కడ హోటల్కి తీసుకొచ్చారు బిర్యానీ తీసుకుందామని చెప్పేసి. ఇంకా ఇది తీసేసుకొని పార్సిల్ చేయించుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి తెనాలండి, చాలా బాగుంటుంది. తెనాలి అంటే ఎంతమంది ఇష్టమో చెప్పండి అండి, చాలా బాగుంటుంది తెనాలి. ఇది టౌన్ చర్చ్ తెనాల్లో, చాలా ఫేమస్ అండి. టౌన్ చర్చ్ అంటే తెనాల్లో చాలా ఫేమస్ అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా తీసేసుకొని ఇంకా బండి మీద అయితే వెళ్తున్నాం అనమాట. నైట్ అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుండింది, చాలా చల్లగా ఉంది. సమ్మర్ లాగా లేదనమాట. 3-4 డేస్ కూడా ఇంకా చల్లగా వర్షాలు పడతా అలా ఉండిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి చాలా బాగుండింది. నైట్ కూడా అసలు చాలా చల్లగా చల్లటి గాలి వచ్చేసి చాలా బాగుందనమాట. ఇంకా డాడీ, చెల్లి, నేను ముగ్గురం కూడా బండి మీద వెళ్తున్నాం. ఇంకా మేము వెళ్ళేసరికి మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు తాతయ్య వస్తాడా, ఎప్పుడెప్పుడు బండికి. మళ్ళీ మా ఒక రౌండ్ మాదైపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ పిల్లలదనమాట. ఇంకా వాళ్ళనైతే మళ్ళీ ఒక రౌండ్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిపెట్టి మళ్ళీ తీసుకొస్తాడనమాట డాడీ. ఇంకా ఇది అంతే కదండి, అమ్మమ్మ తాతయ్య అంటే ఇంకా పిల్లలకి అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంకా మేము వెళ్ళేసిన తర్వాత ఇంకా పిల్లలైతే రెడీగా ఉన్నారండి. వాకిట్లో అయితే గేట్ దగ్గర రెడీగా నించున్నారు. ఇంకా మేము వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే ఇంకొక రౌండ్ అయితే పిల్లల్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సిన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ తెచ్చుకుంటారనమాట. ఇంకా అవన్నీ తెచ్చుకొని ఒక రౌండ్ అయితే అలా తీసుకొస్తాడనమాట డాడీ అయితే. ఇంకా అదే వెళ్తున్నారు. జీవన్కి ఏమంటే పోలియో ఇంజెక్షన్ చేయించామన్నమాట ఆ ముందు రోజు. అది ఇంకా నొప్పి తగ్గలేదు, ఒక 2-3 డేస్ ఉంటుందంట. ఆ నొప్పి వల్ల ఏడుస్తూనే ఉన్నాడండి, అసలుకి సతాయిస్తూనే ఉన్నాడనమాట. నన్ను అయితే ఆ చెయ్యి నొప్పి, పిల్లలకేమో తెలియదు కదా, ఒకళ్ళు కొట్టుకుంటారు కదా, గబక్కన ఆ చెయ్యి మీదే మళ్ళీ తగులుతుంది. ఇంకా దానివల్ల బాగా నొప్పి చేసేసి బాగా ఏడ్చేసాడు ఆ 2 డేస్ కూడా. ఇంకా తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత అప్పుడు తగ్గిపోయిందనమాట ఆ నొప్పి అయితే. ఇంకా ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారు, చాక్లెట్స్ తెచ్చుకున్నారు. ఇక్కడ అయితే ఇంకా అదే చూపిస్తున్నానండి, ఇక్కడ ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారు. ఇంకా మాకు కూడా తెస్తారులేండి ఐస్ క్రీమ్స్, ఇంకా మేము కూడా ఎంజాయ్ చేస్తాము. ఇంకా బిర్యానీ తెచ్చారు కదా డాడీ, బిర్యానీ అయితే తినేసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాం అందరం కూడా. మా దేవాంశ్ గాడు కూడా ఆఖరికి వాడికి ఐస్ క్రీమ్స్ అంటే పిల్లలందరికీ ఇష్టమే కదండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా బొమ్మలు కూడా తెచ్చుకున్నారు, ఇంకా ముగ్గురు కూడాని. ఇంకా బొమ్మలు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ తెచ్చుకున్నారు. ఇంకా కోన్ ఐస్ క్రీమ్స్ తెచ్చారు డాడీ అయితే. ఇంకా అవైతే తింటున్నాము. ఇక్కడ మా బుడ్డిగాడు కూడా తింటున్నాడు. ఇంకా ఇది వచ్చేసి ఏమంటే నెక్స్ట్ డే అనమాట. ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చిన్న కార్యక్రమం ఉండింది. బాబాయ్ అయితే పిలిచారనమాట, అందుకని చెప్పేసి వచ్చామని చెప్పాను కదండి. ఇంకా ఏమంటే ఇంకా నెక్స్ట్ డే అందరం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచిగా స్నానాలు చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని రెడీగా కూర్చున్నాము వెళ్దామని చెప్పేసి. ఇంకా మా ఇంటికి బాబాయ్ వాళ్ళ ఇంటికి ఎంతో దూరం ఉండదండి, జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోతాము. ఇంకా నడుచుకుంటే అయితే 5 మినిట్స్లో వెళ్ళిపోతాం, బండి మీద అయితే 2 మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పక్క సందులోనే బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట, దగ్గరే అనమాట. ఇంకా అందుకోసం అయితే మేము అందరం కూడా రెడీ అవుతున్నాము, అమ్మ, చెల్లి, నేను. పిల్లలకి కూడా స్నానాలు చేపించేస్తాము. ఇంకా మేమందరం అయితే స్నానాలు చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే వచ్చేసామండి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా ట్రైన్కి ఎందుకులే, బండి మీద వచ్చారు కదా, బండి మీద వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే అనుకో ట్రైన్కి వెళ్ళాలి వీళ్ళని వేసుకొని. ఇంకా వెళ్ళేటప్పుడు ఏముండదు, కానీ వచ్చేటప్పుడు లగేజ్ ఉంటుందండి. ఎప్పుడైనా అంతే, వెళ్ళేటప్పుడు ఒక్క బ్యాగ్ తీసుకెళ్తాము, వచ్చేటప్పుడు అయితే 2 బ్యాగ్స్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి అనమాట. ఇంకా అప్పుడు కూడా ఏదో ఒకటి కొనుక్కోవడం, ఏదో ఒకటి షాపింగ్ చేస్తాము, అమ్మ ఏదో ఒకటి ఇవ్వడము, ఇలాగా వెళ్ళేటప్పుడు అయితే ఒక బ్యాగ్తో వెళ్తాం, వచ్చేటప్పుడు 2 బ్యాగ్స్ అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా లగేజ్ కూడా ఉండింది అని చెప్పేసి ఇంకా
ఇంకా బండి మీద అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ట్రైన్కి ఎందుకులే, మన నెక్స్ట్ డే అయితే ట్రైన్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగే కార్యక్రమాలు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత 4కి అలాగ బయలుదేరి అయితే బండి మీద అయితే అందరం వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము, అమ్మ నేను చెల్లి అందరం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా దగ్గరే అండి. ఇంకా పిల్లలు కూడా అలాగే నడుచుకుంటూ మెల్లిగా వస్తున్నారు. ఇంకా దగ్గరికి వచ్చేసాము బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇంకా ఇదనమాట బాబాయ్ వాళ్ళ ఇల్లు అయితే. ఇంకా ఆల్రెడీ పంతులు గారు వచ్చారు, కార్యక్రమం జరుగుతూ ఉండింది. ఇంకా మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 10:30 అయిపోయిందండి. మార్నింగ్ 8 కల్లా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంకా తెలిసిందే కదా, పుట్టింటికి వెళ్తే ఎవరైనా సరే లెగవడం, నిద్ర లెగవడం అదంతా కూడా కామనే కదండి. ఇంక ఇక్కడ పొద్దున్నే లెగిచి అక్కడ పొద్దున్నే లెగవాలంటే చాలా కష్టం కదా. అందుకని చెప్పేసి మేము లేచేసరికి 8-8:30 అయిపోయినట్టుంది. ఇంకా లెగిసాము, ఇంకా ఫ్రెష్ అయ్యాము, ఇంకా అమ్మ అట్లు వేసి ఇచ్చింది తినేసాము, ఇంకా బయలుదేరాము అంతే. ఇంకా అక్కడికి వెళ్తే ఏం పనులు ఉంటాయి, ఏమీ ఉండవు కదండి. అన్నీ అమ్మే చేసుకుంటుంది అనమాట. మ్యాక్సిమం అమ్మే చేసుకుంటుంది, మా చేత ఏం చేయించదనమాట. ఇంకా అక్కడ చేసి వస్తారు, ఇక్కడ కూడా ఏం చేస్తారులే అని చెప్పేసి అన్నీ అమ్మే చేసుకునేది, మా చేత ఏం చేయించదు అసలు పనులు. ఇంకా అమ్మకి ఎప్పుడన్నా హెల్త్ బాగపోతే అలాగా చేస్తామన్నమాట అంతే. ఇంకా వీడప్పుడైతే అమ్మే చేసుకునేదాన్ని. ఇంక ఇక్కడైతే బయట అయితే చుట్టాలందరూ ఉన్నారు, మేమైతే రూమ్లో కూర్చున్నాము, ఏసీ ఉంది కదా అని చెప్పేసి మేమందరం అయితే రూమ్లో కూర్చున్నాము. ఇంక ఇక్కడ ఏమంటే పిల్లలు ఆడుతున్నారనమాట. ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళకు ఉంటాయండి. అసలుకి ఎంత ఎంజాయ్ చేశారు ఆ రోజంతా కూడా పిల్లలు ఆ ముందు రోజు. కాకపోతే ఎగ్జిబిషన్ లేదని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయిపోయాడండి హితేష్ అయితే. మెయిన్గా అసలు ఎన్ని హోప్స్ పెట్టుకొని వెళ్ళాము, అది లేదు అని చెప్పేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయి వచ్చేసాము. ఇంకా మేము ఏమనుకున్నాము అంటే ఇంకా డాడీ కూడా వచ్చేసారనమాట. ఇంకా అందరు బంధువులతో కలకల్లా ఆడుతూ ఉండింది ఇల్లు అయితే. చక్కగా అందరూ కలిస్తే ఎన్ని మాటలు ఎన్ని ముచ్చట్లు ఉంటాయి కదండి. అసలుకి చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఆ టైంలో అయితే. ఇంకా ఏమంటే ఆ రోజు ఉండి ఎగ్జిబిషన్ చూసుకొని ఆ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నాము. ఏమైంది అంటే వర్షంగా ఉంది కదా, ఆ రోజు కూడా ఎగ్జిబిషన్ లేదు అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట. అందుకే ఇంకా వెళ్ళలేదు, వచ్చేసాము. ఇక్కడ ఏమంటే మా చెల్లి అయితే రీల్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడానికి రీల్ అయితే చేస్తుంది. ఊరిని సరదాగా ఉంది కదా, అందరం ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే ఇక్కడ తీసాను నేను. మా హస్బెండ్ అయితే పిల్లలతో ఆడుతున్నారు. ఇంకా వీళ్ళు కొట్టుకుంటారండి ముగ్గురు కూడా, నేను పడుకోవాలంటే నేను పడుకోవాలి అని చెప్పేసి. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.